బ్రేకింగ్ న్యూస్ ఉచిత విద్యుత్ స్కీంపై ప్రభుత్వం కీలక ప్రకటన. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీముల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 100 రోజుల డెడ్లైన్ దగ్గర పడుతుండటంతో స్కీమ్ల ఇంప్లిమెంటేషన్పై వేగం పెంచింది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగమైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షల రూపాయలకు పెంచిన సర్కార్, 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహజ్యోతి స్కీంలో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గృహజ్యోతి లబ్ధిదారులకు ఆధార్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీ వేళ అధికారులకు దరఖాస్తుదారులు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారు వెంటనే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.